ఎస్జీటీ, పీఈటీ భాషా పండితుల బదిలీలకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు అంటూ గత కొన్ని రోజులుగా టీచర్ల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మాన్యువల్గానే కౌన్సిలింగ్ నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఎస్జీటీ పోస్టుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్గా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థనను మంత్రి లోకేష్ తోసిపుచ్చారు. చట్టానికి విరుద్ధంగా పని చేయలేమని తేల్చి చెప్పారు. క్లారిటీగా చెప్పాను సార్, ఇది చట్టానికి విరుద్ధం. నేనేమనుకోకపోతే లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది. నేనేంటాను తక్కువ సార్ 4,000 మందికి ప్రమోషన్స్ వచ్చిన ఎస్జిటి ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ కూడా ఫిక్స్ చేశాం సార్. మీకు తెలుసు సీనియారిటీ లిస్ట్ లో ఎంత అవకతవకలు అవినీతి జరుగుతుంది. అది చేస్తాం కదా. ఆంధ్ర రాష్ట్ర అదే సార్, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదు టీచర్ సీనియారిటీ లిస్ట్ చేసినారు సార్. ఇది ప్లీజ్ అస్దమ్ టు మీ. నేను ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాను. నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను సార్, ఇది చట్టానికి విరుద్ధం. చట్టాన్ని సార్, నేనేమనుకోకపోతే లక్ష్మణరావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది. నేనేంటాను తక్కువ సార్ 4,000 మందికి ప్రమోషన్స్ వచ్చిన ఎస్జిటి ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ కూడా ఫిక్స్ చేశాం సార్. మీకు తెలుసు సీనియారిటీ లిస్ట్ లో ఎంత అవకతవకలు